ఒక ఆయనకి ఓ ముగ్గురు కూతుళ్ళు. చాలా గొప్పగా చదివించారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయిస్తున్నారు. 20-25 మధ్యలో ఒక వయసు ఉండి ఆడపిల్లలు. సో ఇలా అక్కకు ఒకరోజుకి అందరూ ముగ్గురు కూతుర్లు కలిసి బస్సులో వాళ్ళ ఇంటికి రావాల్సి వచ్చింది. రావాలనుకున్నారు. ఆ బస్సులో వస్తుంటే ఆ బస్ యాక్సిడెంట్లో ముగ్గురు చనిపోయారు. ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ మనిషి చనిపోవడం కాదు, ఆ మనిషి యొక్క జ్ఞాపకాలు తొలగిపోవడం కాదు, ఎవరైతే బ్రతుకున్నారో వాళ్ళ జీవితాలు రోడ్ల మీదకి వచ్చాడు. ఎందుకంటే తీసుకెళ్ళిపోయే వాళ్ళని పైవాడు చూసుకుంటాడు, కానీ బ్రతుకునే వాళ్ళని ఎవరు చూసుకుంటారు? వాళ్ళకి ఎవరు చూసినా కూడా లేని వారి లోటు వాళ్ళలో మనం తీర్చలేం. ఎంత ట్రై చేసినా సరే కొన్ని ఇయర్స్ పట్టచ్చు, కొన్ని మంత్స్ పట్టచ్చు, కొన్ని డేస్ పట్టచ్చు. కొందరు మనోధైర్యం ఉన్న వాళ్ళు ఇంకా త్వరగా అవ్వచ్చు. ఖచ్చితంగా రికవర్ అవ్వాలి. ఎందుకంటే పోయిన వాళ్ళ కోసం ఉన్నోళ్ళు అట్లా అయిపోతే మిగతా వాళ్ళు కూడా మీ మీద బేస్ అయి ఉంటారు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు దేవుడు ఒకటి దూరం చేస్తే ఖచ్చితంగా ఇంకోటి ఇస్తారంటారు కదా. తప్పదు, కష్టమైన చోట బ్రతకాలి. జై శ్రీరామ్. అందరికీ మంచిగా జరగాలి.